నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం టీజీ పాలీసెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు నిజంగా ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ప్రతి ఏడాది పాలిటెక్నిక్ సీట్ల కోసం కాంపిటీషన్ ఎలా పెరుగుతుందో మనందరికీ తెలుసు కదా. చిన్న మిస్టేక్ జరిగిన అకాడమిక్ ఇయర్ మొత్తం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం దగ్గర్నుంచి ఫైనల్గా కాలేజ్లో అడ్మిషన్ పొందేంతవరకు కావాల్సిన కంప్లీట్ రోడ్ మ్యాప్ని ఇప్పుడు చూద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనగానే టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. 1. వెరిఫికేషన్కు కావలసిన సర్టిఫికెట్లు. 2. ఫస్ట్ ఫేజ్ స్టార్టింగ్ స్టెప్స్. 3. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. 4. ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. అలాగే 5. స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. ఒక సీక్వెన్స్లో వీటిని క్లియర్గా చూద్దాం. రైట్. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అదే వెరిఫికేషన్కు కావాల్సిన సర్టిఫికెట్లు. మే 27న ఈ కౌన్సిలింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది కదా, దానికి ముందే మన దగ్గర ఉండాల్సిన వెపన్స్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం ఫస్ట్ స్టెప్. సరైన పత్రాలు లేకపోతే అసలు ప్రాసెసే ముందుకు కదలదు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ 7 చాలా ఇంపార్టెంట్. వెరిఫికేషన్ స్మూత్గా జరగాలంటే ఖచ్చితంగా ఈ 7 సర్టిఫికెట్లు రెడీగా ఉండాలి. ఈ 7 ఒక్కటి మిస్ అయినా సరే ప్రాబ్లమ్స్ తప్పవు. అడ్మిషన్ రావడానికి ఇదొక మెయిన్ గేట్ లాంటిదన్నమాట. సో ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మరి ఆ 7 సర్టిఫికెట్లేంటో ఒక్కసారి లిస్ట్ చూద్దామా? ఫస్ట్ది ఇన్కమ్ సర్టిఫికెట్. ఇది ఖచ్చితంగా 2026 సంవత్సరానికే చెంది ఉండాల్సుమా, ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం లేటెస్ట్ సర్టిఫికెట్ మాత్రమే అడుగుతారు. ఇక రెండవది క్యాస్ట్ సర్టిఫికెట్. మూడవది రెసిడెన్స్ లేదా నివాస ధృవీకరణ పత్రం. నాలుగవది బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికెట్స్. ఇవి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరిగా ఉండాలి. వీటి బట్టే లోకల్ లేదా నాన్ లోకల్ స్టేటస్ డిసైడ్ చేస్తారు. ఐదవది 10th క్లాస్ షార్ట్ మెమో లేదా ఇంటర్నెట్ కాపీ. ఆరవది స్కూల్ నుంచి ఇచ్చే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, అదేనండి టీసీ. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 7వది మన పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్. అన్నీ నోట్ చేసుకున్నారు కదా? చూస్తున్నారు కదా, ఇది అఫీషియల్గా రిలీజ్ చేసిన సర్టిఫికెట్ల చెక్లిస్ట్. మే 27, 2026న స్లాట్ బుకింగ్ ఓపెన్ అయ్యే టైంకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా రెడీగా ఉండాలి. మే 29 నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే లాస్ట్ మినిట్ టెన్షన్ పడకుండా ఒరిజినల్స్తో పాటు కనీసం 2 సెట్ల జిరాక్స్ కాపీలు ఒక ఫైల్లో జాగ్రత్తగా పెట్టుకోండి. సరే, ఇక రెండో విభాగానికి వెళ్దాం. ఫస్ట్ ఫేజ్ ఇనీషియల్ స్టెప్స్. ఇందాక మనం కష్టపడి రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడే అసలు పనికొస్తాయి. అసలు కౌన్సిలింగ్ ఎగ్జాక్ట్గా ఎలా మొదలవుతుందో ఇక్కడే తెలుస్తుంది. ఈ ఫస్ట్ ఫేజ్ డేట్స్ కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయ్యుంటాయి. మే 27 నుంచి మే 31 వరకు ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న స్లాట్ని బట్టి మే 29 నుంచి జూన్ 1 లోపు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్లి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాతొచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, వెబ్ ఆప్షన్స్. ఇది మే 29న స్టార్ట్ అయ్యి జూన్ 3 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటో తెలుసు కదా, ర్యాంక్కి తగ్గట్లు నచ్చిన కాలేజ్, బ్రాంచ్ని ఆర్డర్లో పెట్టుకోవడం. ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే సీటొచ్చే ఛాన్స్ అంతా పెరుగుతుంది. ఈ ఆప్షన్స్ అన్నీ జూన్ 3న ఫ్రీజ్ అయిపోతాయి. ఒక్కసారి ఫ్రీజ్ అయ్యాక మనం వాటిని మార్చడానికి అస్సలు కుదరదు. ఇక మూడవ విభాగం ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. జూన్ 3న ఆప్షన్స్ ఫ్రీజ్ చేశాక ఇక చేయాల్సింది రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం, ఆ తర్వాత నెక్స్ట్ యాక్షన్లోకి దిగడం. ఇక్కడ ఈ 3 స్టెప్స్ మధ్య ఉన్న తేడాను మనం బాగా అర్థం చేసుకోవాలి. స్టెప్ 1 ఏంటంటే జూన్ 6 లేదా అంతకంటే ముందే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది. అంటే ఏ కాలేజ్, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో ఆన్లైన్లో గానీ SMS ద్వారా గానీ తెలిసిపోతుంది. స్టెప్ 2 వచ్చేసి జూన్ 6 నుంచి జూన్ 9 లోపు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అప్పుడే ఆ సీట్ మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇక స్టెప్ 3, ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్లో రిపోర్టింగ్ చేస్తే సరిపోదు. జూన్ 8 నుంచి జూన్ 9 లోపు సీటొచ్చిన కాలేజ్కి డైరెక్ట్గా వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, జూన్ 9 అనేది ఫీజు కట్టడానికి, కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి ఫైనల్ డెడ్లైన్. ఇది మిస్ అయితే వచ్చిన సీట్ కాస్త క్యాన్సిల్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఫస్ట్ ఫేజ్ డీటెయిల్స్ అన్నీ ఈ అఫీషియల్ షెడ్యూల్ డాక్యుమెంట్లో క్లియర్గా ఉన్నాయి చూడండి. ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది.
కానీ ఒకవేళ ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో సీటు తెచ్చుకోలేకపోయినా లేదా సర్టిఫికెట్స్ రెడీగా లేక మిస్ అయినా వచ్చిన కాలేజ్ నచ్చకపోయినా వరి అవ్వకండి. వాళ్ల కోసం మరో ఛాన్స్ ఉంది. అదే ఫైనల్ ఫేజ్. ఎస్, ఇప్పుడు మనం విశ్లేషణలో 4వ భాగానికి వచ్చేసాం, ద ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. అడ్మిషన్ జర్నీలో ఇదొక క్లైమాక్స్ లాంటిది. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన వెంటనే ఇది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సీన్ చాలా ఫాస్ట్గా మారుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గమనించాలి. ఫస్ట్ ఫేజ్కి ఫైనల్ ఫేజ్కి ఉన్న స్పీడ్ డిఫరెన్స్. ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ కోసం మనకు ఏకంగా 5 రోజులు టైమిచ్చారు. కానీ ఫైనల్ ఫేజ్లో అలా కాదు, అస్సలు టైం ఉండదు. జూన్ 15న అంటే కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే స్లాట్ బుకింగ్కు ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ పానిక్ మోడ్. ఇక్కడ ఏమాత్రం లేటు చేసినా దెబ్బైపోతామంతే. ఫైనల్ ఫేజ్ టైమ్ లైన్ ఎంత స్పీడ్గా ఉంటుందంటే జూన్ 15న స్లాట్ బుకింగ్ చేస్తారు. నెక్స్ట్ డే జూన్ 16న వెంటనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోవాలి. అదే జూన్ 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవాలి. అసలు ఆలోచించుకోవడానికి కూడా పెద్దగా గ్యాప్ ఉండదు. ఇదంతా వరుసగా జరిగిపోయి జూన్ 20 కల్లా సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఆ వెంటనే జూన్ 22, 23 తేదీల్లో కాలేజ్కి వెళ్లి రిపోర్ట్ చేయాలి. చూసారుగా, ఇక్కడ ప్రతి రోజు ప్రతి గంట చాలా వాల్యుబుల్. ఇక ఈ ప్రాసెస్లో మనం చివరి విభాగానికి వచ్చేసాం, స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. సీటొచ్చిన కాలేజ్లోనే బ్రాంచ్ మార్చుకోవాలనుకున్నా లేదా ఎక్కడైనా సీట్లు మిగిలిపోతే డైరెక్ట్గా చేరాలనుకున్నా ఇది మనకు లాస్ట్ సేఫ్టీ నెట్ అన్నమాట. ఒకే కాలేజ్లో వేరే బ్రాంచ్కి మారాలనుకుంటే ఆ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ జూన్ 27, 28 తేదీల్లో జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా ప్రైవేట్ కాలేజీలో డైరెక్ట్గా చేరాలనుకుంటే వాళ్ల కోసం స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. స్పాట్ అడ్మిషన్ ద్వారా చేరితే సాధారణంగా గవర్నమెంట్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. ఫీజు మొత్తం మనమే కట్టుకోవాల్సి రావచ్చు. కాబట్టి దీన్ని లాస్ట్ ఆప్షన్గానే ఉంచుకోండి. ఇక వీటన్నింటికీ ఒక ఎండ్ కార్డుంది. అదే జూలై 8, 2026. ఈ డేట్ దాటితే పాలిటెక్నిక్ డిప్లొమాలో అఫీషియల్గా ఎలాంటి అడ్మిషన్స్ జరగవు. క్లోజ్. సరే, కౌన్సిలింగ్ షెడ్యూల్, సర్టిఫికెట్స్ ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్డ్గా చూసాం కదా. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ప్రశ్న. మే 27న మొదలయ్యే ఈ రేస్ కోసం ఆ 7 సర్టిఫికెట్లను పక్కాగా రెడీ చేసుకున్నారా? ఈ విశ్లేషణ ద్వారా మీకు ప్రాసెస్ మొత్తం మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డిప్లొమా కోర్సులో సీటు కొట్టాలంటే కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడే అరేంజ్ చేసుకోండి. ఆ 7 పత్రాలు మన దగ్గర ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.